ఈరోజు మనం ఇంకొక కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అదేంటంటే టాలీ ప్రైమ్లో హాట్ కీస్ అంటే ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి. హాట్ కీస్ అంటే నథింగ్ బట్ షార్ట్ కట్ కీస్ అనమాట. అంటే టాలీ ప్రైమ్లో బై డిఫాల్ట్ కొన్ని కీస్ మనకి హైలైట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను టాలీ ఓపెన్ చేశాను, మీరు చెక్ చేయవచ్చు. సో ఇక్కడ ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీని నేను క్రియేట్ చేశాను. గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాను. అందులో మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్, రిపోర్ట్స్, ఈ 5 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే. సో ఈ ఆప్షన్స్లో మనకి ఫస్ట్ మాస్టర్స్లో చూద్దాం. మాస్టర్స్లో చూసినట్లయితే క్రియేట్ అనే ఆప్షన్ దగ్గర మనకి సి హైలైటెడ్గా ఉంది. అండ్ ఆల్టర్ దగ్గర ఏ హైలైటెడ్గా ఉంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర హెచ్ హైలైటెడ్గా ఉంది. ట్రాన్సాక్షన్స్లో ఓచర్స్ దగ్గర ఓచర్స్లో వి హైలైట్గా ఉంది. డే బుక్లో కే, నెక్స్ట్ బ్యాంకింగ్లో ఎన్, టాలీ క్యాపిటల్లో టీ, రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్లో బి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పి అని చెప్పేసి, నెక్స్ట్ స్టాక్ సమ్మరీ దగ్గర ఎస్, రేషియో ఎనాలిసిస్లో ఆర్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో డి, డాష్ బోర్డ్లో ఓ, క్విట్లో క్యూ. సో ఇవి అన్నీ కూడా హైలైటెడ్గా ఉన్నాయి. మనం ఈ హైలైటెడ్గా ఉన్నటువంటి వాటన్నిటిని కీస్ని ఏమంటామంటే హాట్ కీస్ అంటాం. ఇవి చాలా ఫాస్ట్గా నావిగేట్ అవ్వడానికి, అంటే టాలీలో ఇంకో రిపోర్ట్లోకి వెళ్ళడానికి కానివ్వండి, నెక్స్ట్ టాలీలో ఇంకొక ఆప్షన్లోకి ఇంకొక క్రియేషన్ కానివ్వండి, ఏదైనా సరే చేయడానికి వెళ్ళేటప్పుడు మనకి ఆప్షన్స్ అంటే ఈ హాట్ కీస్ అనేవి చాలా ఉపయోగపడుతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా మీరు కర్సర్ వచ్చేసి క్విట్ దగ్గర ఉంది, ప్లేస్ అయి చేశారు. నెక్స్ట్ మీరు బ్యాలెన్స్ షీట్ని ఓపెన్ చేద్దాం అనుకున్నట్టయితే బి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీరు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోతారు. చూడండి, బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసారు. నెక్స్ట్ మళ్ళీ ఎస్కేప్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్దాం అనుకున్నాం. మీరు జస్ట్ సింపుల్గా, అంటే మీరు క్విట్ దగ్గరే ఉండండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ కూడా అంటే ఏ రిపోర్ట్లోకి నావిగేట్ అవ్వాలన్నా, లేదంటే మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో క్రియేట్, మాస్టర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాం. సో క్రియేట్ అయితే సి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా క్రియేట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాం. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ డి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోయాం. డి తర్వాత నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో మనకి ఇంకొన్ని రిపోర్ట్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ రిపోర్ట్స్లో అకౌంటింగ్, ఇన్వెంటరీ, ఎక్సెప్షన్. సో అకౌంటింగ్ పాయింట్ ఆఫ్లో చూసినట్లయితే మీరు ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేయాలన్నా, లేదంటే డే బుక్ ఓపెన్ చేయాలన్నా, క్యాష్ ఫ్లో కానివ్వండి, ఫండ్స్ ఫ్లో కానివ్వండి, లేదంటే అకౌంట్ బుక్స్, అంటే జనరల్గా మనం ఎక్కువ శాతము ఉపయోగించేటువంటి రిపోర్ట్లో డిస్ప్లో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తున్నాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. నెక్స్ట్ వెళ్ళేటువంటి రిపోర్ట్ ఏంటంటే అకౌంటింగ్ బుక్స్, అకౌంట్ అకౌంట్ బుక్స్లో లెడ్జర్. ఎవరైనా సరే ఇవే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. సో దానికి షార్ట్ కట్ కీ ఏంటంటే డిఏఎల్. డిలో అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో డి ప్రెస్ చేస్తున్నాం, అకౌంట్ బుక్స్లో ఏ ప్రెస్ చేస్తున్నాం, అండ్ లెడ్జర్లో ఎల్ ప్రెస్ చేస్తున్నాం. అంటే ఈ విధంగా మనము ఏవైతే హాట్ కీస్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ షార్ట్ కట్ కీస్ ఏవైతే ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై చేసుకొని గుర్తుపెట్టుకోగలిగినట్లయితే మన రిపోర్టింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి టీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. సరే, మనం నావిగేట్ అవ్వడానికి కొరకు టాలీలో షార్ట్ కట్ కీస్, నథింగ్ బట్ హార్ట్ కీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో మీరు ఒకటి లెడ్జర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ మీరు డిస్ప్లే మోర్ రిపోర్ట్ దగ్గర ఉన్నారు, బట్ సీని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ క్రియేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు ఏ ఎక్కువ చేద్దాం అనుకుంటా, అంటే ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారో సెలెక్ట్ చేసి దాంట్లో క్రియేషన్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెడ్జర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో లెడ్జర్ క్రియేషన్ మనకి ఓపెన్ అయిపోయింది. అంటే మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ చేయకుండా, అంటే నథింగ్ బట్ మీ వర్క్లో స్లో అనేది లేకుండా ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే ఈ హాట్ కీస్ లేదా ఈ షార్ట్ కట్ కీస్ అనేవి గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇది ఇక్కడ పాయింట్ మనము డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి చాలా ఈ హాట్ కీస్ ఉపయోగించడం అనేది ఫాస్ట్గా వచ్చినట్లయితే మన వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా మన రిపోర్ట్స్ అనేవి ఫాస్ట్గా తీయడానికి ఈజీగా వెసులుబాటు అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్ మనం చెప్పదలుచుకుందాం, ఇక్కడ చెప్పాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఎవరైతే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు ఉన్నారో
రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.